అందరికీ షలోమ్. ముందు వీడియోలో యెషయా గ్రంథం నుండి యోసేపు వారి యొక్క అన్నదమ్ముల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. షిమ్యోనుని బంధించి చెరసాలలో వేయమని ఆయన ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యెషయా గ్రంథం నుండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. యోసేపు తన బలాఢ్యులను 70 మంది శౌర్యులను పిలిచెను. వారు దూసిన కత్తులతో అతని ముందుకు వచ్చిరి. యాకోబు కుమారులు వారిని బట్టి భయపడిరి. యోసేపు వారితో ఇట్లనెను, అతనిని పట్టుకొని బంధించి నిర్బంధించి చెరసాలలో పెట్టి ఇతని అన్నదమ్ములు తిరిగి వచ్చే వరకు ఉంచుడి అనగా, యోసేపు శౌర్యము గల మనుషులు త్వరపడి వారందరూ షిమ్యోనును పట్టుకొని బంధించిరి. మరియు షిమ్యోను ఒక భయంకరమైన ఆర్తనాదము చేసెను. ఆ ఆర్తనాదము బహు దూరమునకు వినిపించినది. యోసేపు యొక్క శౌర్యము గల మనుషులు అతని ఆర్తనాదము విని భయపడి వారు ముఖములను దాచుకొని వారు బహుగా భయపడినందున పారిపోయిరి. యోసేపు 70 మంది బలాఢ్యులను పిలిచి షిమ్యోనుని బంధించమని అక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అయితే షిమ్యోను చాలా బలవంతుడు కాబట్టి వారు బంధించలేకపోయారు. అయితే ఈ యొక్క 70 మంది కూడా కత్తులు తీసుకుని రావడం అనేది జరిగింది, వచ్చి ఆయన్ని పట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క షిమ్యోను చాలా భయంకరమైనటువంటి పెద్ద అరుపు అరవడం అనేది జరిగింది. ఆ అరుపుకి వారందరూ కూడా భయపడి వారి ముఖము దాచుకొని దూరంగా పారిపోవడం అనేది జరిగింది. యోసేపు నొద్దనున్న మనుషులందరూ వారి ప్రాణములకు భయపడినందున పారిపోయిరి. యోసేపు అతని కుమారుడు మనష్షే మాత్రము మిగిలి ఉండిరి. యోసేపు కుమారుడు మనష్షే షిమ్యోను బలమును చూచి అతనికి అమితముగా కోపం వచ్చెను. యోసేపు కుమారుడైన మనష్షే షిమ్యోనుపై లేచి షిమ్యోను మెడపై వెనుక భాగమున పెద్ద బలమైన పిడికిలి గుద్దుతో గుద్దెను. మరియు షిమ్యోను ఇంకను తన కోపోద్రేకంతో నుండెను. మనష్షే షిమ్యోనును బలప్రయోగంతో బంధించి పట్టుకుని అతనిని కారాగార గృహమునందుంచెను. యాకోబు కుమారులు ఈ యువకుడు చేసిన పనికి చాలా ఆశ్చర్యపడిరి. అంటే షిమ్యోను అరిచినటువంటి పెద్ద అరుపుకి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 70 మంది ఈ బలవంతులు కూడా పారిపోవడం అనేది జరిగింది. అయితే యోసేపు ఆయన కుమారుడైనటువంటి మనష్షే మాత్రము అక్కడ నిలిచి ఉన్నారు. మనష్షే షిమ్యోను మెడ వెనుక భాగమున పెద్ద బలమైన పిడికిలి గుద్దుతో గుద్దెను. అయితే ఆయన్ని ఈ 70 మంది కూడా బంధించలేకపోయారు. అప్పుడు మనష్షే వచ్చి షిమ్యోనుని పట్టుకుని బంధించి కారాగార గృహం నందు ఉంచెను. మనష్షే చేసినటువంటి పనికి ఈ యాకోబు కుమారులందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యాకోబు కుమారులు చాలా బలవంతులు. ఎందుకంటే దీనా విషయంలో కూడా మన తెలుగు బైబిల్లో లేని ఎన్నో విషయాలు ఇంకా ఉన్నాయి. ఆ విషయంలో కూడా వీరు చేసినటువంటి యుద్ధాలు చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. యాకోబు కుమారుల ముందు ఎవ్వరూ కూడా నిలబడలేకపోయారు, పారిపోయారు. వారి యొక్క అరుపుకే చాలా మంది భయపడి పారిపోవడం కూడా జరిగింది. అలాంటిది ఇక్కడ మనష్షే ఈ పని చేయడం చూసి వారు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంకా చూద్దాం. షిమ్యోను తన సహోదరులతో ఇట్లు చెప్పెను, ఇది ఒక ఐగుప్తీయుని దెబ్బ అని మీలో ఎవరూ చెప్పలేరు, కానీ ఇది మాత్రము నా తండ్రి ఇంటివారి దెబ్బ అని అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది ఐగుప్తీయుని దెబ్బ కాదు, ఐగుప్తీయుడు ఈ విధంగా కొట్టలేడు, ఇది నా తండ్రి ఇంటివారి దెబ్బ అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీనా విషయంలో వారు అనేక పట్టణాలను వారు జయించడం జరిగింది. వారి ముందు ఎంతటి బలాఢ్యులైనా కానీ నిలబడలేకపోయారు. ఎంతో మంది రాజులను ఓడించారు. అంతటి గొప్ప శక్తివంతులు ఈ యొక్క యాకోబు కుమారులు. కాబట్టి ఐగుప్తీయుడు ఇంత దెబ్బ కొట్టలేడు, మనల్ని జయించలేడు, ఇది ఖచ్చితంగా మన తండ్రి ఇంటి వారే అని అక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. యోసేపు ధాన్యము యొద్ద నియమితుడైన మనుషునితో వారి సంచులను ధాన్యముతో వారు మోయగలిగినంత ధాన్యమును పోసి నింపి ఆ సంచిలో వారి సొమ్ము నుంచి సంచులను మూసివేయుము. తదుపరి వారి మార్గంలో ఉపయోగపడు భోజన పదార్థములతో సిద్ధపరచుము అని అనగా వారు వారికి అట్లే చేసిరి. షిమ్యోనుని బంధించి వారి అన్నలకు అక్కడ ధాన్యం దగ్గర నియమింపబడిన వ్యక్తితో యోసేపు ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. వారి సంచులు వారు మోయగలిగినంత ధాన్యంతో నింపి వారు తీసుకొచ్చిన సొమ్ము దానిలో పెట్టి మూసివేసి వారికి మార్గంలో ఉపయోగపడు భోజన పదార్థంతో నింపి సిద్ధపరచమని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఆ విధంగా చేయడం అనేది జరిగింది. యోసేపు వారికి, నేను మీతో చెప్పినట్లు మీ తమ్ముణ్ణి ఇక్కడకు
తీసుకుని వచ్చుటలో నా ఆజ్ఞను అతిక్రమించకుండుటలో జాగ్రత్త పడండి. మీరు మీ తమ్ముణ్ణి తీసుకుని వచ్చినప్పుడే మిమ్ములను యథార్థవంతులని నమ్మెదను. అప్పుడు మాత్రమే మీరు మా దేశంలో వ్యాపారము చేసుకొందురు. అప్పటి వరకు మీ సహోదరుని నా యొద్దనే ఉంచెదను. అప్పుడు మీ తండ్రి ఇంటికి మీరు క్షేమంగా వెళ్ళవచ్చును అని చెప్పెను. వారు యోసేపు మాటలు విని అతనితో ఇట్లు సమాధానము చెప్పిరి. మా ప్రభువు మాకు చెప్పిన ప్రకారమే మేము చేసేదము అని చెప్పి వారు నేలకు వంగి నమస్కరించిరి. ప్రతి మనుషుడు తన ధాన్యపు సంచిని తన గాడిదనెక్కించి తన తండ్రి యొద్దకు కానానుకు బయలుదేరిరి. వారు ఒక సత్రంలోనికి వచ్చి లేచి తన ధాన్యపు సంచిని విప్పి తన గాడిదకు ఆహారము నివ్వ ప్రయత్నించగా తన సంచిలో తన సొమ్ము పూర్తిగా యుండుట చూచెను. ఆ మనుషుడు బహుగా భయపడి తన సహోదరులతో ఇట్లు చెప్పెను, నా సొమ్ము అంతయు నా సంచిలోనే ఉన్నది చూడుడి అనగా వారంతా మిక్కిలి భయపడిరి. వారంతా ఏమిటి, ఎలోహిం మనకిట్లు చేసి ఉన్నాడు అని చెప్పుకొనిరి. యోసేపు వారు తీసుకొచ్చినటువంటి సొమ్ము వారి సంచుల్లోనే మళ్ళీ పెట్టి పంపించి వేయడం అనేది జరిగింది. అయితే ఆ మనుషులు ఒక సత్రంలోకి వచ్చి ఆ సంచుల్ని విప్పి చూసినప్పుడు వారి సొమ్ము అంతా కూడా దాంట్లో ఉండటం చూసి వారు బహుగా భయపడటం అనేది జరిగింది. భయపడి ఏంటి మనకి ఎలోహిం ఏ విధంగా చేశాడు అని వారు చెప్పుకున్నారు. వారందరూ ఇట్లు చెప్పుకునేరి, ఎలోహిం దయ మన తండ్రులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పట్ల ఎక్కడున్నది అని వారు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు యోధా ఈ విధంగా అంటున్నారు. యోధా వారితో ఇట్లు చెప్పెను, నిశ్చయంగా మనము మన స్వంత రక్తమాంసములైన తమ్ముణ్ణి అమ్ముకున్న మహాపాపము మన ఎలోహిం ముందు చేసి ఉన్న వారము. మన ఎలోహిం దయ మన తండ్రుల పట్ల లేదని ఎలా చెప్పగలము అని ఈ విధంగా యోధా చెప్పడం అనేది జరిగింది. రూబేను వారితో ఇట్లు చెప్పెను, ఆ బాలుని పట్ల పాపము చేయవద్దని నేను మీతో చెప్పలేదా? నా మాటలు మీరు విన్నారా? ఎలోహిం అతని పట్ల పరిహారము మనలను ఇప్పుడు అడుగుచున్నాడు. మనమెంత పాపము చేసి మనమెంత ధైర్యంతో ఎలోహిం దయ మన తండ్రుల పట్ల లేదని అనుచున్నాము అనేను. అంటే వారు ఒకరికొకరు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. తండ్రి దయ మన తండ్రులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పట్ల లేదు అని వారు మాట్లాడుకోవడం అనేది జరిగింది. తండ్రుల పట్ల దయ లేదని మనం ఏ విధంగా అంటాము అని చెప్పి రూబేను కూడా వారితో, నేను ఆ బాలుడిని చంపొద్దు అని నేను మీకు ముందే చెప్పాను, మీరు వినలేదు, కాబట్టి అతని పట్ల పరిహారము మనల్ని ఇప్పుడు ఆ ఎలోహిం అడుగుచున్నాడు అని ఇక్కడ రూబేన్ కూడా చెప్పడం అనేది జరిగింది. అయినా మనకి ఎంత ధైర్యం, మళ్ళీ మన తండ్రుల పట్ల ఎలోహిం దయ లేదు అని అంటున్నాము అని చెప్పి అక్కడ వారిలో వారే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఆ రాత్రి వారు ఆ ప్రదేశంలో నుండి ఉదయాన్నే లేచి గాడిదలపై ధాన్యమును వేసుకుని కానానుకు తన తండ్రి ఇంటికి వారు బయలుదేరి వెళ్ళిరి. మరియు యాకోబు తన ఇంటి వారును తన కుమారులను కలుసుకునే నిమిత్తము ఎదురు వెళ్ళెను. ఇదిగో సిమియోను వారి సహోదరులతో లేడు. యాకోబు, మీ సహోదరుడైన సిమియోను ఎక్కడ? అతనిని నేను చూడలేదు అనగా అతని కుమారులు ఐగుప్తులో వారికి సంభవించినది యావత్తూ చెప్పిరి. వారు వారి గృహంలోనికి ప్రవేశించిన తర్వాత ప్రతి మనుషుడు తన సంచిని తెరిచి ప్రతి మనిషి తన సంచిలో తన డబ్బు మొత్తాన్ని అందులో కనుగొనుట చూసి వారును వారి తండ్రి మిక్కిలి భయపడిరి. యాకోబు వారితో ఇట్లు చెప్పెను, మీరు నాకు చేసిన పని ఏమిటి? నేను మీ తమ్ముడైన యోసేపును మీ క్షేమ సమాచారము తెలుసుకుని రమ్మని పంపగా క్రూర మృగము అతడిని మృంగివేశానని చెప్పితిరి. సిమ్యోనును మీతో ఆహారము కొని రమ్మని పంపగా మీరతనిని ఐగుప్తు రాజు ఖైదు చేసేనని చెప్పితిరి. మీరిప్పుడు బెన్యామీను చావుకు కూడా కారణమగుదురా? మీరు మీ ముసలి తండ్రికి అతని కుమారులైన యోసేపు, బెన్యామీను పట్ల దుఃఖమును కలుగజేయుచున్నారనెను. కాబట్టి ఇప్పుడు నా కుమారుని మీతో పంపను. అతని సహోదరుడు అతనిని ఒంటరిని చేసియున్నాడు. అతనికి కూడా అతని అన్నవలే మీరు వెళ్ళు మార్గమున సంభవించకుండా నుండునట్లు నేనతనిని మీతో పంపజాలను. రూబేను తన తండ్రితో ఇలా చెప్పెను, నేను నీ కుమారుని తీసుకొచ్చి నీ ముందుంచకపోతే నీవు నా కుమారులను చంపవచ్చును. యాకోబు తన కుమారులతో ఇట్లు చెప్పెను, మీరు ఐగుప్తునకు వెళ్లకుండా ఇక్కడనే ఉండుడి. నా కుమారుడు తన అన్నవలే చావకుండునట్లు అతను మీతో ఐగుప్తుకు రాకుండును అనెను. యాకోబు కుమారులు యాకోబుతో ఈ విధంగా అనడం అనేది జరిగింది. యాకోబు కుమారులు యాకోబుతో బెన్యామీనును పంపించమని అడగడం అనేది జరిగింది. అయితే యాకోబు అతని అన్నకు జరిగినట్లే మార్గంలో ప్రమాదం జరుగుతుంది కాబట్టి నేను బెన్యామీనుని ఇంకా పంపించనని ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే రూబేను, నీ కుమారుని తీసుకుని వచ్చి మళ్ళీ నీ ముందు నేను ఉంచకపోతే నా కుమారుని నువ్వు చంపొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీరు వెళ్ళొద్దు,
నేను ఇతన్ని పంపించను అని యాకోబు చెప్పడం అనేది జరిగింది. యూదా తన సహోదరులతో ఇట్లు చెప్పెను, ఈ ధాన్యము పూర్తగు వరకు మీరు అతని నుండి నిగ్రహించుకొనుడి. అప్పుడు అతడే ఇలా అనును, మీ తమ్ముడిని తీసుకుని వెళ్ళి నా ఇంటి వారందరినీ ఈ కరువు ప్రమాదం నుండి కాపాడండి అని అంటాడు. అప్పటి వరకు మీరు ఏమి మాట్లాడకుండా ఉండండి అని యూదా చెప్పడం అనేది జరిగింది. ఆ దినములలో కరువు దేశం అంతటా చాలా తీవ్రముగా నున్నందున భూమి అంతటా ప్రజలు వెళ్లి ఐగుప్తునకు వచ్చి ఆహారమును కొనుచుండిరి. యాకోబు కుమారులు కానానులో 1 సంవత్సరము 2 నెలలు ధాన్యము పూర్తగు వరకు ఉండిపోయేది. అంటే ఇక్కడ సంవత్సరం 2 నెలలు అక్కడ కానానులోనే వారు ఉండిపోవడం అనేది జరిగింది. ధాన్యము పూర్తయిన పిదప యాకోబు కుటుంబంలోని వారందరూ యాకోబు దగ్గరకు వచ్చి అతని చుట్టూ చేరి, మాకు రొట్టెనిమ్ము, లేకపోతే మేమంతా నీ కళ్ళ ముందే చనిపోదుము అని అనిరి. అంటే వారు తీసుకొచ్చినటువంటి ఆహారం అంతా కూడా అయిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఆహారం లేదు కాబట్టి యాకోబుని అడగడం అనేది జరుగుతుంది. యాకోబు తన కుమారుల పిల్లలు మాటలు విని అతడు అధికంగా దుఃఖించెను. అతడు వారిపై జాలిపడెను. అతడు తన కుమారులందరినీ పిలిచెను. వారు యాకోబు ముందు కూర్చుండిరి. యాకోబు వారితో ఇట్లనెను, మీ పిల్లలు నా వద్దకు వచ్చి తమకు రొట్టె కావాలనని అడుగుట మీరు వినలేదా? నా వద్ద ఏమీ లేదు. మీరు ఇప్పుడు తిరిగి వెళ్ళి మన కొరకు ఆహారము కొనిరండి అనెను. యూదా అప్పుడు ఈ విధంగా తన తండ్రితో చెప్పెను, నీవు తమ్ముణ్ణి మాతో పంపితేనే మేము నీకు ఆహారం కొనడానికి వెళ్ళెదము. నీవు అతనిని పంపకపోయినట్లయితే మేము అక్కడికి వెళ్ళజాలము. ఐగుప్తు రాజు తప్పక మమ్ములనిట్లు అనెను. మీ తమ్ముణ్ణి తీసుకురాకుండా మీ ముఖములను నాకు చూపించవద్దు అనెను. ఐగుప్తు రాజు బలవంతుడు, శక్తివంతుడు, మరియు మేము మా తమ్ముడు లేకుండా రాజునొద్దకు వెళితే రాజు మమ్ములను తప్పక చంపును అని చెప్పెను. ఐగుప్తు రాజు చాలా శక్తివంతుడు, జ్ఞానవంతుడు అని వినలేదా? అతని లాంటి రాజును మేము భూమి మీద ఎక్కడనూ చూడలేదు. మేము భూమి మీద అందరు రాజులను చూచితిమి. ఐగుప్తు రాజు లాంటి రాజును ఎక్కడా చూడలేదు. నిశ్చయముగా భూమి మీద నున్న రాజులలో ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు రాజంతటి గొప్పవాడు ఎవడనూ లేడు. కానీ ఐగుప్తు రాజు అతని కంటే గొప్పవాడు, శక్తివంతుడు అని యోసేపు గురించి వారి తండ్రికి చెప్పడం అనేది జరుగుతుంది. అతని సింహాసనమును, అతని రాజభవనమును, అతని ముందు నిలబడు సేవకులను చూచావా? రాజు సింహాసనముపై మహావైభవోపేతముగా కూర్చుండుట చూచావా? అతని రాజదుస్తులను, బంగారు అంచుతో కూడిన అంగీని, అతని శిరస్సుపై పెద్ద కిరీటమును చూసావా? అతనికి ఎలోహిం ఇచ్చిన గౌరవమును, ఘనతను చూసావా? భూమి అందంతటా అంతటి రాజు లేడు. అతని అపారమైన విజ్ఞానమును, అతని తెలివితేటలను, అతని బుద్ధి కుశలతను, ఎలోహిం అతనికిచ్చిన హృదయమును, అతను మాతో మాట్లాడుతున్నప్పుడు అతని స్వరమును గూర్చి వినియుంటివా అని యాకోబు కుమారులు యోసేపు గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి వారి తండ్రికి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. మనకు తెలియనో లేదో, మన పేర్లు అతనికి ఎవరు పరిచయం చేశారో తెలియదు. మనకు ఏమి జరిగినదో దానిని నీకు వలెనే అడిగాడు. అతను మరలా ఇలా అన్నాడు, నీ తండ్రి జీవించి ఉన్నట్లయితే అతను బాగున్నాడా అని అనెను అని పలికెను. అతనిచే నియంత్రించబడుచున్న అతని ప్రభుత్వ కార్యకలాపాలను ఫరోను సంప్రదించకనే చేయుచున్నాడు. అతనంటే ఐగుప్తీయులందరిలో భయము భక్తి కలుగునట్లు చేసెను. అతని నుండి మేము వచ్చినప్పుడు మేము అమోరీయుల పట్టణములకు చేసినట్లు ఐగుప్తుకు కూడా చేయుటకు వచ్చితిరా అన్నప్పుడు మేము భయపడితిమి. మరియు రాజు మమ్ములను వేగులు వారిలా చూచి అన్న మాటలకు బహుగా కోపము రప్పించినను మేము చిన్నదైనా గొప్పదైనా ఒక మాట కూడా మాట్లాడుకుంటిమి. కాబట్టి ఇప్పుడు మాతో తమ్ముణ్ణి పంపి మనము ఆకలితో చావకుండునట్లు బ్రతికి ఉండుటకు మనము ఆహారము కొనుటకు అక్కడకు వెళ్ళునట్లు చేయమని నిన్ను విన్నవించుకొనుచున్నాము అనగా యాకోబు వారితో ఇట్లనెను, మీరేలా రాజుతో మీకొక తమ్ముడున్నట్లు చెప్పనేలా? నన్నేలా ఇంతగా అడగవలసి ఉన్నది? యోదా తన తండ్రి అయిన యాకోబుతో ఇట్లు పలికెను, నీవు తమ్ముణ్ణి నా వెంట పంపిస్తే మేము లేచి ఐగుప్తుకు పోయి ధాన్యమును కొని తిరిగి వచ్చేదము. మేము తిరిగి వచ్చినప్పుడు తమ్ముడు మాతో ఉండకపోతే ఈ నిందను నేను నిరంతరము భరించెదను అని అనెను. యాకోబు తన కుమారులతో ఇట్లనెను, నేను ఎలోహిం యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన ఐగుప్తు రాజు దృష్టిలో, అతని మనుషుల దృష్టిలో యోగ్యతను కలగజేయును. ఇప్పుడు మీరు లేచి ఆ మనుషుని యొద్దకు వెళ్ళుడి. మీరు మీ దేశములో దొరుకు బహుమతులను అతనికి తీసుకుని పొండి. అప్పుడు ఎలోహిం మీ పట్ల కృప రాజుకు చూపించును. అతను మీతో సిమియోనును బెన్యామీనును కూడా పంపగలడు. అప్పుడు వారందరూ లేచి తమ
తమ్ముడైన బెన్యామీనును తీసుకొని వారి దేశంలో లభించు మంచి బహుమానము ఒక దానిని తీసుకొని 2 భాగముల వెండిని తీసుకుని వెళ్ళిరి. బెన్యామీనుని పంపించడానికి చాలా భయపడడం అనేది జరిగింది. ఎందుకంటే యోసేపు చనిపోయినట్లే ఇతను కూడా ఒకవేళ మార్గంలో చనిపోతాడేమనే భయంతో ఆయన్ని పంపించడానికి ఇష్టపడలేదు. అయితే వారి కుమారులు ఆయన్ని చాలా బ్రతిమాలడం అనేది జరిగింది. యాకోబు తీసుకుని వెళ్ళమనేంత వరకు కూడా ఆ 10 మంది కూడా ఆయన్ని తీసుకుని వెళ్ళడం చేయలేదు. అయితే ఆయన తీసుకుని వెళ్ళండి అన్న తర్వాతే వారి తమ్ముడిని తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. అంటే తండ్రి మాటకు ఎంత విలువ ఇచ్చారు అనే విషయాలు వీటిని బట్టి మనకి అర్థమవుతున్నాయి. అప్పుడు ఆ దేశంలో లభించేటువంటి మంచి బహుమానము ఆయనకి తీసుకుని వెళ్ళడం, 2 భాగాల వెండిని కూడా ఆయనకి తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్. Yeah.